come with the leaving faith. We come to serve you, Lord. 10 నిమిషాలట. కాబట్టి రెఫరెన్స్ లేకుండా చెప్పి వెళ్ళిపోతాను. ఓకేనా? ఎవరికైనా బోర్ అంటే బయటకు వెళ్ళిపోవచ్చు. ప్రత్యేకంగా బయట కూర్చున్న పిల్లలు సన్నిబాబు, జోబాబు, ఆపిల్, కవిన్ సైడ్ ఎవరు బయట ఉండొద్దు. ఆధార్ కష్టమైన నష్టమైన దేవుని ఇంట్లోకి వచ్చినప్పుడు దేవుని ఇంట్లో కిందనైనా కూర్చోవాలి. అందరూ అస్సలు ఎవరు బయట ఉండొద్దు. దేవుని సమయం దేవుందే. సరే, మొదటి మాట, రెండవ మాట, మూడవ మాట, నాలుగవ మాట, ఐదవ మాట, ఆరవ మాట కూడా ఓవర్ కదా. 7వ మాట ఏంటి? ఎక్కడుంది? లూకా 23వ అధ్యాయం 46. అది మాత్రం చదవండి. చాలు. శతాధిపతి ఏం చేశాడండి? ఎవరిని మహిమపరిచాడు? ఇక్కడ ఒక పర్స్ పెట్టాను చూసారా? క్వైట్ కరెక్ట్ గా ఇచ్చినట్టు ఒక గిఫ్ట్ ఉంటుంది. జాగ్రత్త ఆన్సర్ చేయాలా. మరి టైం తక్కువ కాబట్టి మీకు గిఫ్ట్ ఎక్కువ రావు, 1 or 2 వస్తాయేమో అనుకుంటున్నా. అయితే ఈ 7 మాటలకి నేను చెప్పే వాక్యానికి సందర్భం ఏంటంటే, ఆనాడు మార్క్స్ 15 తీయద్దు. ఆనాడు ఈ 7 మాటలు ఎవరికి చెప్పారంటే, అక్కడ చేరినటువంటి జన సమూహాలకి, సైనికులకి, ప్రజలకి, యెరూషలేము కుమార్తెలకి, శిష్యులకి, ఆయన నమ్మిన వాళ్ళకి, ఆయన సూచక క్రియలను ఆయన ద్వారా పొందిన వారికి చెప్పారు 7 మాటలు. వాళ్ళు ఎవరైనా ఇప్పుడు బ్రతుకున్నారా? ఎవరైనా లేరు. మరి ఇప్పుడున్న వాళ్ళు ఎవరు? ఈ 7 మాటలు ఎవరు వింటున్నారు? మీరు, నేను. ఇప్పుడున్న ప్రజలకి ఈ మాటలు. ఇప్పుడున్న ప్రజలు ఎక్కడున్నారు? వేర్ ఆర్ యు నౌ? దేవుని సన్నిధి. యు ఆర్ ఇన్ చర్చ్. సంఘంలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఎవరికి చెప్తున్నారు అంటే, ఆయన సంఘములకు చెప్తూ ఉన్నారు. సంఘములన్నీ హౌ మెనీ చర్చెస్ ఆర్ దేర్? 7 సంఘాలు. yes right. 7 ఎవరైనా చెప్తారా? ఆగండి. ఎవరో ఒకరు చేతులు ఎత్తండి. ఫస్ట్ రైజ్ యువర్ హ్యాండ్స్ అకార్డింగ్ టు ఆర్డర్. హూ కెన్ సే? నోబడీ. yes, stand up and say 7 ఆర్డర్లో రావాలి. yes. మరి కరెక్ట్ చెప్తేనే కదా బహుమతి. నో అయితే ఆ బహుమతి నాకే మిగిలిపోయింది. ఎవరైనా చెప్పగలరా? ఇన్ ఆర్డర్ కరెక్టే పోను. బై ఆర్డర్ నేను వేస్తున్న ఆర్డర్. నో చెప్పమ్మా. నిలబడి పెర్ఫెక్ట్ గా చెప్పు. లేదుగా రాకపోయినా చెప్పు. మిగిలిన మాట్లాడకూడదు. ఒక్కలే చెయ్యెత్తారు కాబట్టి నిలబడి చెప్పు. త్వరగా చెప్పాలా, లేట్ అవ్వకూడదు. ఆయన ఇచ్చిన టైం అయిపోతుంది. కంక్లూజన్ రాదు. ఇంకోటి ఉంది. ఎవరు అందించొద్దు. నేను అందించకూడదు. పెరికెను చెప్పావా? అయితే పర్ఫెక్టా? ఆర్డర్ కాదు, కరెక్ట్ గా అన్ని 7 కూడా చెప్పలేదు. 6 అయినప్పటికీ మీ గిఫ్ట్ కుదించిస్తారు లాస్ట్ లో. నేను వెళ్ళేటప్పటికి నుంచి కంప్లీట్ గిఫ్ట్ ఉండదు. సరే, అయితే ఈ 7 సంఘాలలో ఎలాంటి నేరము మోపబడినటువంటి 2 సంఘాలు ఉన్నాయి. జెంట్స్. ఈ 7 సంఘాలలో 7 మాటలకి 7 సంఘాలకి కనెక్షన్ నేను చెప్తున్నాను. చాలా షార్ట్ గా చెప్పడం నాకు రాదు. అయినప్పటికీ కంగారుగా చెప్తున్నాను. 7 సంఘాలు 7 మాటలకి ఉండే కనెక్షన్ చెప్తున్నాను. ఈ 7 సంఘాల్లో 2 సంఘాలకి ఎలాంటి నేరారోపణ లేదు. ఆ 2 సంఘాలు ఎవరైనా జెంట్స్ లో చెప్తారా? యూత్. ఇప్పుడు లేడీస్. స్మరణ. కరెక్ట్ చెప్పండమ్మా. స్మరణ ఒకటి. ఎఫెసీ. అంటే ఇది కరెక్ట్ అది కరెక్ట్ అది కాదు. కరెక్ట్ గా 2 వచ్చుండాలా. ఎంతసేపు చేశారంటే మీకు చెప్పడం రాలేదు అని అర్థం. ఈ నేరము మోపబడినటువంటి 2 సంఘాలు స్మరణ, ఫిలదెల్ఫియా. ఆ రెండింటికి ఎలాంటి లోటు లేదు, ఎలాంటి లోపము లేదు.
మరి మిగిలినట్లకి ఏమున్నాయంటే తెరవండి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం తీయండి. నేను రెఫరెన్స్ చెప్పను, ఐటమ్ మాత్రమే చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. కానీ తెరిచి ఓపెన్ చేసి మాత్రం మీరు చూస్తూ ఉండాలి. మొట్టమొదటిది ఎఫ్ఎస్సి సంఘము. ఎఫ్ఎస్సి సంఘం గురించి నువ్వు చాలా మంచిదానివి, నీకు అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, అన్ని గుణగణాలన్నీ చాలా చక్కగా దేవుడు వర్ణించాడు, పరిశుద్ధాత్ముడు వర్ణించి, అయినను నీ మీద ఒక నేరము మోపవలసి ఉన్నది. ఆ నేరం ఏంటో 2:5 నేరాలు మాత్రమే చెప్తున్నాను. చాలు. ఇప్పుడు ఎఫ్ఎస్సి సంఘము, అది కూడా దేవుని యొక్క పరిశుద్ధ సంఘము, అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. ఇంటికి వెళ్ళినాక 2-3 అధ్యాయాలు బాగా 7 సార్లు చదవండి. కాబట్టి మీకు అప్పుడు అర్థమవుతుంది. నువ్వు చాలా మంచిదానివి, నువ్వు చాలా మంచిదానివి, చాలా మంచోడివి, నీకు అన్ని మంచి లక్షణాలే. అయితే నీలో ఒక నేరము నేను మోపుతున్నాను, దేవుడు మోపుతున్నాడు. ఏంటి? ఏ స్థితిలోంచి పడిపోయావో ఆ స్థితిని ఏంటో తెలుసుకొని ఇప్పుడు నువ్వేం చేయాలి? మారు మనస్సు పొందాలి. సిలువలో పలుకుతున్న మాటలలో ప్రతి మాటకి మీరు ఒక మాటని యాడ్ చేసుకోండి, అంటే కలుపుకోండి. ఒకటో మాట చెప్పినప్పుడు ఇక్కడ ఒక సంఘానికి ఇచ్చినట్టండి ఒక ఆర్డర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలమ్మా? మొదటి స్థితి నుంచి. కాబట్టి మీరందరిలో మొదట్లో మీరు చాలా మంచోళ్ళు, పేదవాళ్ళకి దాన ధర్మాలు చేస్తారు, భక్తి చేస్తారు, అన్ని ఏసీలు ఇచ్చారు, తర్వాత అందరికి భోజనాలు పెడతారు, కాకపోతే మంచి బట్టలు వస్త్రదానాలు చేస్తారు. ఆల్ ఆర్ గుడ్ హ్యాబిట్స్. బట్ మేము ఏదో నేరం దేవుడు మోపుతున్నాడు. ఏ స్థితిలోంచి పడిపోయారు? అంతకుముందు ప్రార్థనా జీవితం, అంతకుముందు వాక్య జీవితం, అంతకుముందు మీ యొక్క భక్తి జీవితం ఏమైపోయినాయి? ప్రవీణ్ ప్రకాష్ మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారే, ఆయన క్వాలిటీస్ లో ఏమైనా ఒకటైనా ఉందా అయ్యా అని బాధపడడానికి? మనం ఎవరైనా గుర్తు చేసుకున్నప్పుడు, నీతి మంత్రులు జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాడు చేసిన నీతి ఏంటో అందులో 1 or 2 అన్నా మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే మనం మారు మనసు పొందడానికి అనేకమైనటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏ స్థితి నుంచి పడిపోయారో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందండి. పొందకపోతే ఉండే పనిష్మెంట్ కూడా కింద ఉంది, ఇంటికి వెళ్ళి చదువుకోండి. 2వ సంఘానికి వద్దాం. స్మరణ సంఘము. ఇది ఏ నేరము మోపబడినటువంటి సంఘము, కానీ ఒక సలహా మాత్రమే ఇచ్చాడు దేవుడు. అన్నిటికీ ఆర్డర్ ఇచ్చాడు, దీనికి సలహా మాత్రమే ఇచ్చాడు. ఏమని సలహా ఇచ్చాడంటే, ఇప్పుడు దానికి చాలా నమ్మకంగా ఉన్నావు కదా, ఏ నేరం లేదు కదా, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, మరణం కూడా రావచ్చు, హతసాక్షులుగా మారవచ్చు, కరువు రావచ్చు, నీళ్లు రావచ్చు, నీళ్లు లేకపోవచ్చు, వస్త్రాలు లేకపోవచ్చు, అయినను మరణము వరకు కష్టం, అన్నిటిలో కల్లా కష్టం, మరణం వరకు నమ్మకంగా ఉండము. అలా చాలా తక్కువ మంది నమ్మకంగా ఉంటారు. అందుకే 10% పరలోకానికి వెళ్ళే వాళ్ళు ఏమని చెప్పాడు దేవుడు? 10% మాత్రమే మిగులుతారు, మిగిలిన వాళ్ళంతా పడిపోతారు. ఆ పడిపోయి 90లో ఉండద్దు, నిలబడే నమ్మకంగా ఉండే 10%లో మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి అని ఈ యొక్క స్మరణ సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి సలహా మీ సంఘానికి కూడా ఈ దినాన్ని ఇస్తున్నాడు. మొదట ఏమని చెప్పాడు? మొదట ఏమని ఇచ్చాడు? ఏ స్థితి నుంచి పడిపోయావో ఆ స్థితిలోంచి మళ్ళా తేరుకొని మారు మనసు పొందు అనేది సంఘానికి ఇస్తున్నటువంటి హెచ్చరిక. 2వది మరణం వరకు నమ్మకంగా ఉండు. 3వది పెర్గిం సంఘము. పెర్గిం సంఘములో కూడా చాలా మంచి పనులే ఉన్నాయి. అబ్బో అందరిని అన్ని పొగిడాడు దేవుడు, అందరిని వాళ్ళు ఉన్న మంచి తలాంతులన్నీ పొగిడాడు. అవి చెప్తే అరగంట కూడా చాలదు, కాబట్టి మీరు ఇంటికి వెళ్ళి చదువుకోమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రత్యేకంగా యవనస్తులు బాగా చదవాలి. యవనస్తులు ఒక్క క్వశ్చన్ కూడా చెప్పట్లా. అయితే ఇందులో 2:14 చదవండి అమ్మా. వన్ మినిట్ పైన ఒక్క వాడు చదవండి, ఎందుకైనా మంచిది. నీవు నా నామము గట్టిగా చేపట్టి, చూడండి, నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. మీ మంచి తర్వాత దేవుడు ఎరుగును. అయితే 14వ వచనం చదవండి. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. కొన్ని తప్పిదములు, ఒక్క నేరం అయిపోయింది, ఇప్పుడు ఎక్కడికి వచ్చింది నేరం? కొన్ని తప్పిదాలు. చదవనమ్మా. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. అటువలనే నీలో నికోలాయితుల బోధ అనుసరించు వారును నీలో ఉన్నారు. చాలమ్మా. ఇప్పుడు మనలో ఎవరున్నారట? నికోలైట్స్ ఉన్నారు. నికోలైట్స్ అంటే నికోలాయితుల యొక్క బోధ ఏంటండి? ఇప్పుడు చెప్పండి ఎవరైనా ఒకరు. 1 సెంటెన్స్
కెన్ యూ సే వన్ సెంటెన్స్? వాట్ ఈస్ హూ ఆర్ నికోలైట్స్? ఆ నికోలైతుల బాధ ఏంటమ్మా చెప్పండి. దారత్వము, విగ్రహారాధన, విగ్రహాలు కనిపించింది పర్వాలేదు. మన క్రిస్మస్ కేక్ వాళ్ళు తింటున్నప్పుడు వాళ్ళు ఇచ్చింది మనం ఎందుకు తినకూడదు? ఏం తప్పు ఉంది అందులో? ఇంకా వరుస ఏముంది? మన ఫ్రెండే కదా, మన ఫ్రెండే కదా. ఈ రోజుల్లో ఎక్కువగా చోటు చేసుకుంటున్నది ఏంటంటే రాను రాను పురుషత్వము స్త్రీతత్వము పోయి ఏమైపోతుంది, ఎక్కువ అత్యధిక శాతం నపుంసకత్వం చోటు చేసుకుంటున్నది. ఇప్పుడు హోమోసెక్సువల్స్ మన పిల్లలందరూ పాడైపోతున్నారు. దేనివల్ల అందరికీ తెలుసు. ఎవ్రీ పేరెంట్ నోస్ దిస్ మ్యాటర్. ఏంటది? మొబైల్. మొబైల్. మనం కూడా మొబైల్ చూస్తున్నాం. మనం పాడైపోయే వయసు దాటిపోయింది కాబట్టి ఒకవేళ అలా ఉంటే ఏమైపోయిందో తెలియదు. కానీ ఇప్పుడు మన చేతిలో మన పిల్లలు ఉన్నారు. వాళ్ళు పాడైపోకుండా చూడాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్దే. చిన్నతనం చెప్పలేదండి. అది ఇవ్వకపోతే మా అబ్బాయి అన్నం తినండి, తిరిగితే మానేది. నరకానికి పోయే కంటే అన్నం తినడం మానేయడం చాలా బెస్ట్ కదా. కానీ అలా చేయలేకపోతున్నారు. కాబట్టి నికోలాయితుల బోధ పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు, ఏం తినేసినా పర్వాలేదు, ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు. న్యాయాధిపతులు యెషయా గ్రంథం, మరి ఎజ్రా నెహెమియా గ్రంథాల్లో ఉంది అన్యుని పెళ్ళే చేసుకోకూడదని ఉంది. ఒకవేళ ఆల్రెడీ పెళ్ళైపోతే ఏమని ఉంది? వదిలేయమని ఉంది. ఇవన్నీ సాధ్యమా? చేయగలమా? మరి ఎజ్రా నెహెమియాలది పిల్లలు కూడా పుట్టేశారు కదా. పుట్టేసిన పిల్లలకి ఎంతో కొంత గిఫ్ట్ ఇచ్చి స్వాస్థ్యం ఇచ్చి పంపించేసే పిల్లలు మీ వాళ్ళు కాదన్నాడు. మరి ఎంత సాధ్యమా? ఎంత అసాధ్యమైనటువంటి మాటలు బైబిల్లో ఉన్నాయి. మరి మీ పిల్లలు ఎప్పుడు నేర్చుకుంటారు? అది ముందే నేర్చుకుంటే అన్యుల జోలికి వెళ్ళరు. కాబట్టి నికోలాయితుల బోధ పెర్గము సంఘంలో ఉంది. మీ సంఘంలో ఎక్కడైనా పెర్గము బోధ ఉంటే దయచేసి ఈ రోజే దానిని సరి చేసుకోండి. 4వది తుయతైరలో కూడా అమ్మ చదివేయి 19-20 చదివేయమ్మా. షార్ట్ కట్ చేస్తున్నాను. చాలమ్మా. మన ప్రవర్తన అన్ని మంచి పనులు చేస్తున్నప్పటికీ ఒక్క తప్పు మోపబడుతుందట. అది ఒక్కటి చాలు. యెజబెలుని నీలో ఉండనిచ్చుచున్నావు. యెజబెల్ ఎవరండి? యెజబెల్ ఎవరు? సాతాన్. ఇంకా నాబోతు ద్రాక్ష తోటను ఆశించి కదా చంపించేసినటువంటి హంతకి తన ప్రవక్తను చంపి చెప్పుకుంటున్నది. 400 మంది దైవ ప్రవక్తలు చంపించేసింది. ఎలీషాను కూడా చంపేయాలనుకుంది. దైవజనులను చంపేయాలనుకుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న సమస్య 103 మంది దైవజనులను లేపేయాలని ప్లాన్ జరుగుతోంది. తెలుసు కదా మీకు అందరికి. పగడాల ప్రైవేట్ తర్వాత జరుగుతున్నది. 103 మెంబర్స్ హిట్ లిస్ట్ లో ఉన్నారు, ఏదో నక్సలైట్లు లాగా కదా. మరి ప్రార్థన ఎంత చేస్తున్నారు? యెజబెల్ నీలో ఉంది. ఎవరైనా ఏకీభవిస్తుంటే, ఎవరైనా దాని గురించి ఓటింగ్ చేస్తున్నారు కదా, ఓటింగ్ లో మీరు పొరపాటుని ఎస్ కొడితే ఈ రోజే మీ మనసును మార్చుకోండి. యెజబెల్ మీ సంఘంలో ఉంటే ఆ యెజబెల్ వంటి ప్రవర్తన కానీ, యెజబెల్ ఇతరుల యొక్క ఆస్తిని ఆశించడం, ఇతరుల యొక్క స్వాస్థ్యాన్ని ఆశించడం, ఇతరులను నాశనం చేయడం ఆమె యొక్క లక్షణం. కాబట్టి యెజబెల్ వంటి స్వభావం మీలో ఉంటే, అంటే మీలో అంటే సంఘంలో ఏ ఒక్కరిలో ఉన్నా అది తీసేసుకోవాలని దేవుని పేరిట మిమ్మల్ని కోరుతున్నాను. 5th వచ్చేద్దాం. సార్దీస్ గురించి చూడండి అమ్మా. నెక్స్ట్ సార్దీస్ గురించి కూడా చెప్పగలరు కదా. సార్దీస్ లో కూడా అన్ని మంచి లక్షణాలే ఉన్నాయి. సార్దీస్ లో కూడా దైవతత్వాలు ఉన్నాయి, విశ్వాసం ఉంది, అన్ని మంచి గుడ్ క్యారెక్టర్ అంతా చాలా బాగుంది. కానీ అయితే ఒకటి మాత్రం లేదు. ఏది వింటుందో, ఏది అనుసరిస్తుందో, ఏది తెలుసుకుంటుందో దాన్ని అనుసరించట్లేదు. ఏది వింటున్నారో, మీరు వింటున్నారు కదా వాక్యాన్ని. మీరు సార్దీస్ ఉంటే మీరు ఏం చేయాలి? ఇప్పుడు వింటారు, ఇక్కడే వదిలిపెట్టేస్తారు. మీరు అన్ని జ్ఞాపకం ఉంచుకుంటారు, చెప్పలేరు. అవసరమైన చెప్పలేరు, అనవసరమైన అబ్బో ఎన్నో చెప్పలేము. ఇన్యూమరబుల్ థాట్స్ ఇన్ యువర్ మైండ్స్, ఒక్కటి కూడా చెప్పలేరు. అది కాబట్టి సరిదిద్దుకోండి. గంటకి 20,000 పదాలు వాడేస్తాం గబగబా. కానీ అందులో ప్రభు గురించి ఎన్ని వాడుతున్నారు? లక్షల కొద్ది ఊహలు ఊహించేస్తుంటాం క్షణాల్లో. అందులో ప్రభు గురించి ఎన్ని ఊహిస్తున్నారు? ఆయన శిలువ మీద పలికిన మాటల గురించి ఏమి ఊహిస్తున్నారు?
ఆయన మీకోసం ఆయన ఆత్మను అప్పగించుకున్నాడు. నువ్వేం అప్పగించుకుంటున్నావు? ఆయన ఆత్మను ప్రభు తను సృష్టించిన వారికి అప్పగించుకున్నాడు. తన చివరి బొట్టు వరకు తన రక్తమంతా కార్చి అప్పగించేశాడే. నీవు ప్రభు కొరకు ఏం అప్పగిస్తున్నావు? నీ ఆత్మను వద్దు. కనీసం కొంత సమయాన్ని అప్పగించుకోమంటే అప్పగించుకోలేరు, కొంత కానుకను అప్పగించుకోమంటే అప్పగించుకోలేరు. అఫ్కోర్స్ ఈ విషయం నేను నిందించకూడదు, ఎందుకంటే సాక్షిగా 2 ఏసీలు కనబడుతున్నాయి. దీని విషయం అభినందించి తీరాల్సిందే. అయితే ఏమి అప్పగించుకుంటున్నారు అనేది గమనించగలిగి ఉండాలి. కాబట్టి ఏమి విని మర్చిపోతున్నారు, ఏమి నేర్చుకోలేకపోతున్నారు, ఏది అనుసరించలేకపోతున్నారు. సార్దీస్ ద్వారా మీరు నేర్చుకోవాల్సి ఉంది. కాబట్టి మన తర్వాత 6వ దానికి వెళ్ళిపోదాం. వెరీ గుడ్ చర్చ్ ఫిలదెల్ఫియా. ఫిలదెల్ఫియా గురించి ఎరిగినని చెప్పలేదు. 3వ అధ్యాయం 7-8 వచనాల్లో ఉంటుందమ్మా, చదువుకోండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7-8 వచనాల్లో ఉంది, తీసి చదవద్దు. అన్ని దేవుని కొరకు ఒప్పుకుంటారు. కాబట్టి దేవుని కొరకు ఏదైతే ఒప్పుకుంటారో దానిలో స్థిరంగా చివరి వరకు మీరు నిలిచి ఉంటేనే ఈ 7వ మాటను మీరు నెరవేర్చినట్టు. లాస్ట్ లో మరి లవోదికీయ సంఘం ఉంది. లవోదికీయ సంఘం గురించి చాలా బాధాకరమైన సంగతులు వింటాం. ఇప్పుడు లవోదికీయ గురించి ఏం చెప్పాడో ఎవరు చెప్తారు? వెరీ గుడ్, వెరీ గుడ్. అందరూ వద్దమ్మా, ఒకళ్ళు స్టార్ట్ చేశారు. చెప్పమ్మా, బాగా చెప్పమ్మా, బాగా చెప్పు. అసలు కంక్లూజన్ రాలేదు. నా నోటి నుండి ఉమ్మవేయచ్చు. వెరీ గుడ్. ఇప్పుడు 50-50 మీకు. ఏమంటున్నాడు దేవుడు? నిలువెచ్చగా ఉంటే నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, ఈ లోకంతో కలిసిపో, దేవుడి కొరకైనా జీవించు. సగమటు సగమిటు. ఇందాక అనుకున్నాం కదా మనం, సగమటు సగమిటు ఉంటే ఏమంటాం? తేడాగాడు అంటాం కదా. మరి దేవుడి కొరకు మనం తేడాగాడుగా ఉంటే పరలోక రాజ్యం లేదు. ప్రకటన 8:20 ఉంటది, వాళ్ళకి పరలోక రాజ్యం లేదని ఉంది. క్రీస్తునందు నపుంసకులుగా చేయబడిన వారికి ఉంది, కానీ సహజ నపుంసకులుగా ఉన్న వాళ్ళకి పరలోక రాజ్యం లేదు. కాబట్టి సగమటు సగమిటు కాకుండా చివరి వరకు నమ్మకంగా నీవు ఉండాలి. ఒకవేళ చల్లగా ఉంటే సాతాను బిడ్డగా వెళ్ళిపో నరకానికి, దేవుని బిడ్డగా ఉంటే పరలోకాన్ని కోరుకో. అంతేగాని చల్లగా వెచ్చగా ఉంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? నోటి నుండి ఉమ్మి వేస్తాడు. వేసిన ఉమ్మి ఎవరైనా మళ్ళీ చప్పలిస్తారా? కక్కిన వాంతి ఎవరైనా తింటారా? పూసేసింది ఎవరైనా ఆగ్రహిస్తారా? అలాంటిది ఏమి ఉండదు. కాబట్టి చల్లగానైనా వెచ్చగానైనా ఉండకుండా, నువ్వు నివేర్చుకోకుండా క్రీస్తు కొరకు మరి ఎలా ఉండాలంటే మారు మనసు కలిగి ఆసక్తి కలిగి ఉండు. మారు మనసు కలిగి క్రీస్తు కొరకు ఆసక్తి కలిగి ఉండాలి. అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. నేను పిల్లలు లోపలికి ఎందుకు పిలిచానంటే బయట కూర్చొని సెల్లు చూస్తా ఉన్నాను. దేవుని కొరకు ఆసక్తి లేని పిల్లల్ని మనం క్షమించకూడదు. కడిగి లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళకి చెవుల్లోకి వాక్యం వెళ్ళిపోయేలా చెయ్యాలా. కాబట్టి ఇది మీరు గమనిస్తారని ఈ సంఘ హెచ్చరికను నేను చేస్తున్నాను. అంతేకాదు దేవుని యొక్క నీ కన్నులు కనపడినట్లు, కళ్ళు మూసిపోయి ఉన్నారు ప్రజలు. కాబట్టి నీ కన్నులు కనపడినట్లు కాటుకను నా యొద్ద కొనుము. వాక్యం అనే కాటుక ఇర్మియాలో ఉంది, మరికొన్ని పంచకాండాల్లో ఉంది. రిఫరెన్స్ తీయలేదు కాబట్టి చెప్పట్లేదు. ఇంకా ఇంటికి వెళ్ళినాక తరచు చూసుకోండి. కన్నులకు నీ యొక్క కాటుకంటే నిత్యము స్త్రీ యొక్క అలంకరణ. పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు పెండ్లి కుమార్తె ఎలాగ సిద్ధపడుతుందో ఆయన యొక్క వాక్యం అనే కాటుగా, ప్రార్థన అనే కాటుగా, క్రియలు అనే కాటుగా కొరుక్కున్నట్లయితే మరి 7వ మాట సమాప్తమైనది. నా ఆత్మను అప్పగించుతున్నాను, ఈ క్షమించాను. అన్ని 7 మాటలకు కంక్లూషన్ 7వ మాటగా వస్తుంది. కాబట్టి ఆయన ఆత్మను అప్పగించుకున్నాడు. మీ యొక్క శీలాన్ని, మాటలని, సమయాన్ని, ధనాన్ని ఎంతవరకు అప్పగించగలరో అంతవరకు మీరు ప్రభు కొరకు అప్పగించినట్లయితే అంతము వరకు నమ్మకంగా ఉంటే దేవుడు జీవ కిరీటం ఇస్తాడు. అట్టి జీవ కిరీటం వరకు శిలువలో పలికిన 7 మాటలలోనూ 7వ మాటను మీ హృదయానికి సంఘ ప్రత్యక్షతగా దేవుడు గ్రహింపు చేయనుగాక. ఆమేన్.